ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పండిట్ మదన్ మోహన్ మాలవీయకు మోదీ నివాళులు. సీఎం రేవంత్ రెడ్డితో కేఏ పాల్ భేటీ. సింగరేణి కార్మికులకు ఇంటి స్థలం 20 లక్షల వడ్డీ లేని రుణం మంత్రి పొంగులేటి. వైకాపా ప్రభుత్వంలో సలహాదారుల పాత్ర ఎక్కువ, సినీ నటుడు పృథ్వీరాజ్ కీలక వ్యాఖ్యలు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. వనదేవతలను దర్శించుకున్న పంచాయతీరాజ్ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. యేసుక్రీస్తు పుట్టినరోజును గొప్పగా జరుపుకునే పండగ క్రిస్మస్. తలసాని శ్రీనివాస్ యాదవ్. అటల్ బిహారీ వాజ్పేయి 99వ జయంతిని పురస్కరించుకుని దవాఖానాలో పండ్లు బెడ్లు పంపిణీ. అఖిల భారత హిందూ మహాసభ వ్యవస్థాపకుడు పండిట్ మదన్ మోహన్ మాలవీయ జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లోని ఆయన చిత్రపటానికి మోదీ నివాళులర్పించారు. అలాగే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివాల్ష్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు పండిట్కు నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి చర్చిలో ప్రార్థనలు కొనసాగుతున్నాయి. విద్యుత్ దీపకాంతులతో వెలిగిపోతున్నాయి. ఇక ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ శాంతి సౌభాగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. జీసస్ క్రీస్తు బోధనలు గుర్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. तो मेरे लिए बहुत खुशी का अवसर है। अनिल जी ने मुझे बहुत मदद की, मैं उनका विशेष रूप से आभारी हूँ। इस पहल के लिए मैं माइनॉरिटी फाउंडेशन का भी बहुत आभारी हूँ। क्रिश्चियन कम्युनिटी के साथ तो मेरा संबंध कोई नया नहीं है, बहुत पुराना बड़ा आत्मीय नाता रहा है और बड़े वार्म रिलेशंस रहे हैं। गुजरात का सीएम रहने के दौरान मैं ईसाई समुदाय और उनके लीडर्स के साथ अक्सर मेरा मिलना जुलना रहता था और मैं मणिनगर जहाँ से चुनाव लड़ता था वहाँ बहुत बड़ी मात्रा में आबादी भी है और इसके कारण मेरा स्वाभाविक नाता रहता था। कुछ ही वर्ष पहले मुझे द होली पोप से मिलने का भी सौभाग्य मिला था। वो वाकई मेरे लिए बहुत ही यादगार पल था। हमने इस धरती को बेहतर जगह बनाने के लिए सोशल हार्मनी, ग्लोबल ब्रदरहुड, क्लाइमेट चेंज और इंक्लूसिव डेवलपमेंट ऐसे कई विषयों पर और लंबे సీఎం రేవంత్ రెడ్డిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కలిశారు. జనవరి 30న నిర్వహించనున్న ప్రపంచ శాంతి సదస్సుకు సీఎంను ఆహ్వానించినట్లు కేఏ పాల్ తెలిపారు. సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. భద్రాద్రి జిల్లా ఇల్లందు కొత్తగూడెంలో నిర్వహించిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. కార్మికులకు ఇంటి స్థలం 20 లక్షల వడ్డీ లేని రుణం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీసీ గుర్తు గడియారం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని ముందుగా ఒక ఇల్లెంద నియోజకవర్గం ఒక ఇల్లెంద గనులనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సింగరేణి ప్రాంతంలో ఉన్న కార్మిక సోదరులందరినీ
ఈ వేదిక మీద నుంచి అభ్యర్థిస్తున్నా. కార్మికుల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. కార్మికుల గుండెల్లో వారి ఉద్యోగాలు భద్రత కావాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి అని వాళ్ళ మనసులో ఉన్నది కాబట్టే మొన్న సాధారణ ఎన్నికల్లో కనీ విని ఎరగిన రీతిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఆనాడు 2017లో ఆనాడు నేను కూడా టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా. వారి మాటలు మీ అందరూ నమ్మినట్టు నేను నమ్మా. మీరందరూ ఎలా మోసపోయారో నేను కూడా మోసపోయి గోసకి గురయ్యాం అందరం. ఆ గోస నుంచి ఈనాడు మనందరం విముక్తులమయ్యాం. వైకాపా ప్రభుత్వంపై సినీ నటుడు పృథ్వీరాజ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వైకాపాలో సలహాదారుల పాత్ర ఎక్కువగా ఉందన్నారు. పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మండల కేంద్రంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఇంకోటి అదే అంటారు. అదే మెయిన్ అయితే ఒకటేనండి, మనకేంటంటే దోచుకోవడం దాచుకోవడం ఈ సంస్కృతికి అలవాటు పడిపోయి అద్భుతంగా ఉండే పర్యావరణాన్ని రక్షించే ఋషికొండని మొత్తం గురిగేశారు. ఏదైనా అడిగితే పిలిగడ్డం ఆయనేమో ఆయన ఒకలా మాట్లాడతాడు, ఇంకొక ఆయన ఇంకో రకంగా మాట్లాడతాడు. వీళ్ళు ఏంటంటే సలహాదారుల కింద 56 కాదు 60 మంది పైనే ఉన్నారు మొత్తం. ప్రతి ఒక్కరు సలహాలు తీసుకుంటే రాష్ట్రం అద్భుతంగా ఉంటుంది. మరి ఆ సలహాలంతా ఒక సకల శాఖ మంత్రివర్యులు, ఆయన పేరు మీకు తెలిసే ఉంటుంది, సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన నిర్ణయమే మెయిన్. ఆయన ఏం చెప్తే అది. ఎవరైనా మంత్రులు మాట్లాడతారంటే బయట చంద్రబాబు ఇలాంటి వాడు, ఈయనేమో ఈ మధ్య కొంచెం తగ్గినాయి, మళ్ళీ కొంచెం తగ్గినాయి సీట్లు లేవనేటప్పటికీ చిన్న జర్క్ వచ్చింది ఒక్కొక్కరికి. ఏంటంటే ఇప్పుడు రోజా గారు అంత బాధపడిపోతే ఒక మహిళా మంత్రి కానీ ఒక మహిళా ఎమ్మెల్యే కానీ వాళ్ళ పార్టీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఎవరైనా మాట్లాడారా పోనీ? అది వీళ్ళ చరిత్ర. ఇంకోటి ఇప్పుడు ప్రశాంత్ 151 ఇచ్చాం, ఆ 151 అద్భుతంగా చేస్తాడనుకున్నాం, ఏమీ చేయలేదు. కాబట్టి ఒక పక్క లెక్కరు. ఈ రోజున ఎక్కడ చూసినా కూడా వైన్ షాపుల్లో మీకు వేరే ఏ కార్లు కానీ ఏది కానీ ఏమీ లేవు. ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ క్యాషే. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వరుసగా సెలవులు రావడంతో భారీగా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. ప్రత్యేక ఉచిత దర్శనానికి భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. రద్దీ కారణంగా ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. యేసుక్రీస్తు పుట్టినరోజును గొప్పగా జరుపుకునే పండుగ క్రిస్మస్. మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ క్రిస్మస్ సందర్భంగా సికింద్రాబాద్ వెస్లీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఆశీర్వచనం చేసిన బిషప్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆధ్యాత్మికంగా బలపరిచి మిమ్మును వెంబడిస్తూ ఈ లోకంలో మీకు సాక్షులుగా జీవించుటకు మమ్మను బలపరచుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ఆరాధించుటకు దాసుడు శ్రీనివాస్ యాదవ్ గారి మీ చేతులకు అప్పగించి ప్రార్థిస్తున్నాము. ఈ దాసుడు ప్రజా సేవలో ఉండి ఒక ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్రంలో ఆశీర్వదించబడడానికి మీరు కృప ఇచ్చారు. ఎన్నో తలాంతులను ఇచ్చారు. ప్రజల మధ్యకు వెళ్ళి కానీ దేశంలో ప్రపంచంలో డిసెంబర్ 1 నుంచి మరి యేసుక్రీస్తు పుట్టినరోజు వరకు కూడా మొత్తం ఆ దేశమంతా ప్రపంచమంతా కూడా హాలిడే మూడ్లో ఉండడమే కాకుండా మరి యేసుక్రీస్తుని ప్రార్థన చేసుకోవడం అనేది సర్వసాధారణంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. మరి ఈరోజు క్రైస్తవ బిడ్డలుగా సమాజం పట్ల ఇతరుల పట్ల ఒక స్నేహభావంతో ఒక ప్రేమ భావంతో అందరూ బాగుండాలనేటువంటి ఒక మంచి హృదయంతో మరి ముందుకు సందర్భాలు ఈరోజు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మన కీర్తనల ద్వారా కానివ్వండి
సెంటెన్స్ చర్చకు రావడం, పెద్దలు మరి జేమ్స్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో మరి ఘనంగా జరిగేటువంటి కార్యక్రమాలలో భాగస్వామ్యం కావడం, ఈసారి బిషప్ గారు కూడా ఇక్కడికి రావడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ రోజు ములుగు జిల్లాలోని తాడవాయి మండలం శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్న పంచాయతీరాజ్ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు ముందుగా పసరలోని గుండ్లవాగు బ్రిడ్జిని, దయ్యాలవాగు సమీపంలో ఉన్న రోడ్డును, చింతల్ క్రాస్ వద్ద రోడ్డును మరియు పార్కింగ్ స్థలాలను, అనంతరం ఉర్రాటం బ్రిడ్జిని, వాహనాల పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. అదేవిధంగా చిలకలగుట్ట మరియు వీఐపీ పార్కింగ్ బస్టాండ్ను పరిశీలించిన మంత్రి సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. అటల్ బిహారీ వాజ్పేయి 99వ జయంతిని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ దవాఖానలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాప సీతయ్య మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉండి ఆనాడు వాజ్పేయి గారు ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించి భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి. భారతీయ జనతా పార్టీ ప్రారంభించినప్పుడు మొట్టమొదటి బీజేపీ జాతీయ అధ్యక్షులు వాజ్పేయి గారు అని తెలిపారు. వాజ్పేయి గారు దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో సమూల మార్పులు వచ్చాయి. చతుర్భుజి పథకాన్ని ప్రవేశపెట్టి దేశంలో పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా చేశారని, నదుల అనుసంధానం చేయడం ద్వారా దేశంలోని ప్రతి రైతుకు నీరందే విధంగా చేశారని తెలియజేశారు. అలాగే వారి అడుగుజాడల్లో మోదీ గారి పాలన సాగుతుందని, భారతదేశంలోను ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలబెట్టడానికి మోదీ గారు లక్ష్యంతో పనిచేస్తున్నారని తెలిపారు. శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మానుకోట పట్టణంలో ఉన్నటువంటి ఏరియా మంచిర్యాల జిల్లా కాశీపేట్ మండలం కాశీపేట్ 1-2 గన్లపై ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరేణి సంస్థ BIFRలో ఉన్నప్పుడు తమ తండ్రి కాకా వెంకటస్వామి ప్రధాని పివి నరసింహారావుతో మాట్లాడి 1,25,000 మంది కార్మికుల జీవితాలు కాపాడారని అన్నారు. మన కాశీపేట టు ఇంక్లైన్ మైన్స్ రోజు పెద్ద రాజమౌళి గారు, భూమన గారు, రాపర్తి శ్రీనివాస్ గారు, తిరుపతి గారు, కొత్తగా జాయిన్ అయిన సోదరులకు అందరికీ, ముఖ్యంగా ప్రత్యేకంగా కార్మిక సోదరులకు అందరికీ మనస్ఫూర్తిగా చేతులు జోడించి కార్యకర్తలకు, టీపీజీకేఎస్ నాయకులకు, కార్యకర్తలకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. అందరూ కూడా అదే తీర్పుని 27 తారీఖు ఇచ్చి పండిట్ మదన్ మోహన్ మాలవీయకు మోదీ నివాళులు. సీఎం రేవంత్ రెడ్డితో కేఏ పాల్ భేటీ.
సింగరేణి కార్మికులకు ఇంటి స్థలం 20 లక్షల వడ్డీ లేని రుణం మంత్రి పొంగులేటి. వైకాపా ప్రభుత్వంలో సలహాదారుల పాత్ర ఎక్కువ, సినీ నటుడు పృథ్వీరాజ్ కీలక వ్యాఖ్యలు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. వనదేవతలను దర్శించుకున్న పంచాయతీరాజ్ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. యేసుక్రీస్తు పుట్టినరోజును గొప్పగా జరుపుకునే పండగ క్రిస్మస్, తలసాని శ్రీనివాస్ యాదవ్. అటల్ బిహారీ వాజ్పేయి 99వ జయంతిని పురస్కరించుకొని దవాఖానాలో పండ్లు బెడ్లు పంపిణీ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.